సంఘానికి, నాయకులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ క్రీస్తునామని శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మానవ జీవితంలో పరిపక్వత అనే దశలోనికి తండ్రి ఈ కుమార్తెను నడిపించినందుకు మీకు స్తుతులు తండ్రి. కేవలం శారీరకమైన ఎదుగుదల మాత్రమే కాక మానసికమైన పరిపక్వత కూడా తండ్రి ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. ఒక మనుష్యుడు సంపూర్ణమైన వాడు అనడానికి గుర్తు మానసికంగాను శారీరకంగాను పరిపక్వతలోనికి రావడమే. ఈ బిడ్డ ఏళ్ల తండ్రి మీ కృప అనుగ్రహించి ఆ బిడ్డకే కాదు వచ్చిన వారందరి జీవితాల్లో తండ్రి వారి బిడ్డలను ఎలా పెంచాలో జ్ఞాన వివేచన దయచేస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె కొంచెం ఫ్యాన్ ఆపుతారు. ఆగుతుందా? మాకు లేనప్పుడు ఫ్యాన్ మీకు అనవసరమనే ఆగు. సరే, కొంచెం జాగ్రత్తగా విందాం. ఈ మెచ్యూర్ ఫంక్షన్ అనేది ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో జరిగేది. మెచ్యూరిటీ అనే ఆ పదం ఏదైతే ఉందో, ఇంకేం కదపకండి, ఎక్కడున్నారు యాక్టర్లు, కదప అలా ఉంచండి, అరుస్తాను, కొంచెం తగ్గించండి. ఈ మెచ్యూరిటీ అనే పదం అలా వదిలేండి అన్న. మెచ్యూరిటీ అనే పదం మానసిక పరిపక్వత రావాలి. శారీరకంగా ఎవరైనా అభివృద్ధి పొందుతారు. తనకొచ్చిన శారీరకమైన అభివృద్ధిని పవిత్రంగా కాపాడుకోవాలంటే ఆ అమ్మాయికి మెంటల్గా మెచ్యూరిటీ రావాలి. ఈరోజు లేదు చాలామంది ఆడపిల్లలు. ఈరోజు చూడండి, ఒకప్పుడు ఆడపిల్లలు ఏం చేయకూడదో ఏం చెయ్యాలో అత్తలు, అమ్మమ్మలు, ఉమ్మడి కుటుంబాలు, తండ్రులు, పెద్దోళ్ళు అందరూ చెప్పేవారు. ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినే పిల్లలు లేరు. ఈరోజు ఎలా ఉన్నారంటే సోషల్ మీడియా ట్రెండ్తో నడుస్తున్నారు. ఆడపిల్ల ఒకరోజు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పేవారు. మడుములకి కిందకి బట్టలు ఉండాలని చెప్పేవారు. భుజాలకు కనబడకూడదని చెప్పేవారు. ఎలా దువ్వుకోవాలో చెప్పేవారు. అందరూ ఉన్నప్పుడు ఆడపిల్ల ఎలా మాట్లాడాలో చెప్పేవారు. ఇప్పుడు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడితే అంత ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇలాంటి గొడ్డు సమాజం వచ్చిందంటే మళ్ళీ చెప్తున్నాను, మనుషులకు నైతికత నేర్పించే వ్యక్తులు లేరు. వయసు మళ్ళోళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, వయసు లేనోళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, చిన్నోళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. 60 ఏళ్ళు జీవితం మీద పడి కాళ్ళు కాటికి చాచే వాళ్ళకు కూడా ఆ చింత చచ్చినా పులుపు చావదంటారు చూసారా, ఆ సిగ్గుమాలని జోకులు వేసుకుంటూ తిరుగుతున్నారు. అందుకే మీరు చూడండి, ఈరోజు విలువలు లేవు. బిడ్డలు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి ఫంక్షన్లు చేస్తున్నామో లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళకి పుట్టినరోజులు చేస్తున్నామో లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళకి నేర్పించవలసిన వాల్యూస్ మనం నేర్పించకపోతే వాళ్ళ వివాహ గడియలు వచ్చే సమయానికి వాళ్ళ కొరకు మనం కోట్లు లక్షల రూపాయలు పోగేసినా, నేను మళ్ళీ చెప్తున్నాను, కుంపటి ఎత్తి మీద వేడేసే ఆడపిల్లలు ఉన్నారు ఈరోజు. లేరు. ఈరోజు పేరెంట్స్ మీద కేసులు పెట్టే ఆడపిల్లలు లేరు. చెప్పండి. ఒక ఆడపిల్ల పెట్టింది కేసు, ఏమని పెట్టిందంటే, నా ప్రగాఢమైన ప్రేమకు మీరు అడ్డొచ్చారంటే సహించేది లేదంత. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఆ ప్రేమించిన అమ్మాయిని పేరెంట్స్ ఒప్పుకోవట్లేదట. అలా ఒప్పుకోలేనంతకట పెంచిన తల్లిదండ్రుల మీద ఏం పెట్టిందట, కేసు పెడుతుందట. ఇలాంటివి ఉన్నాయి సొసైటీలో. అమ్మా నాన్న ఎదిరించే మగపిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న ఎదిరించే ఆడపిల్లలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో వింత అనేది, ఒకప్పుడు మగపిల్లలే చేసేవారు ఇలాంటి క్రైమ్స్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు చెప్పండి చేస్తున్నారు. భయం లేకుండా చేస్తున్నారు. కేవలం ఏంటో చెప్పినా, వాళ్ళకి ఏమి నేర్పించాలో అది నేర్పించకుండా మనం పెంచడమే మనం చేసే పొరపాటు. కానీ పెంచడం అంటే అది మాత్రమే కాదు. పెంచడం అంటే ఏం చెప్తుందో తెలుసా, బిడ్డల పెంపక విషయంలో ముఖ్యంగా వీటన్నిటితో పాటు అమ్మని ఎలా చూడాలో, నాన్న ఎలా చూడాలో, ఎదుటోళ్ళని ఎలా చూడాలో, ఆడపిల్ల అయితే మగపిల్లలతో ఎలా మాట్లాడాలో, మగపిల్లగాడు అయితే ఏవేవి సరిహద్దులు వాడు నేర్చుకోవాలో, వీటన్నిటినీ వాడికి అర్థమయ్యేలా చెప్పడమే పిల్లల్ని పెంచడం. అదే మెచ్యూరిటీలోకి రావడం అంటే. మెచ్యూరిటీ అనే పదం కేవలం ఆడపిల్లలకే కాదు. మెచ్యూరిటీ అనే పదం ఎవరికి వర్తిస్తుంది చెప్పనా, మగోళ్ళకి కూడా వర్తిస్తుంది.
ఆ మెచ్యూరిటీ అనే పదం మగపిల్లలకు లేకపోయినా ఈ పదం నేను సరదాగా అంటున్నాను, ఏమనుకోకండి. వాడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదని. అది ఆడపిల్లలే కాదు, మగపిల్లోడికి కూడా మెచ్యూరిటీ రాకపోతే వాడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదని. అంటే ఈ మెచ్యూరిటీ అనే పదం మానసికమైన పరిపక్వతకే ఎక్కువ ఉపయోగించాలి. అలాంటి మెచ్యూరిటీ వహించిన ఆడపిల్లలు బైబిల్లో ఉన్నారంటే చాలా మంది కన్ని పిల్లలు బైబిల్లో ఉన్నారు. వాళ్ళందరి కోసం చెప్పను కానీ సమాజానికి ఎప్పటికీ దిక్చూసిలా నిలబడిపోయే 3 కన్ని పిల్లలు ఉన్నారు బైబిల్లో. వాళ్ళ గురించి మీకు పరిచయం చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఒకసారి చూడండి, పరమగీతాల దగ్గరికి రండి. ఒకసారి పరమగీతాలు 1వ అధ్యాయం. ఈ 3 ఆడపిల్లల కోసం ఒకసారి చూద్దాం. పరమగీతాలు 1వ అధ్యాయం. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నువ్వు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఆ 2వ వచనం ఏదైతే ఉందో అది ఇద్దరికీ వర్తిస్తుంది, అంటే మగపిల్లోడికి ఆడపిల్లకి కూడా. అందుకే ఆ ఏదైతే మనకు మూల వచనాలు ఉన్నాయో ఆ మూలానికి వెళితే ఒకటి ఆమె ప్రియుడు కోసం మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఈ వచనం. అలాగే ప్రియుడు తనను పొగుడుతున్నట్టుగా కూడా ఉంటుంది ఈ వచనం. అంటే ఎవరిని ఏ విషయంలో పొగుడుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ టీనేజ్లో ఉన్నారు. అంటే అక్కడ ఇద్దరు కనబడతారు. ఎవరైతే ఉన్నారో తనను చేసుకోబోయే ఒక వ్యక్తి ఉన్నాడట. ఈ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, పరమగీతాలనే సారాంశం ఏంటంటే, ఇది పరలోక సంబంధమైన ఒక మధురమైన గీతం అన్నమాట. పరలోక సంబంధమైన గీతం అంటే పరలోకంలో పాడతారు అనుకోకండి. పర సంబంధమైన గీతం అంటే ఒక సంసారం ఎలా ఉండాలో అలా ఉంటే ఆ సంసారం పరలోకంలా ఉంటుంది అన్నమాట. పరలోకం అంటే ఒక సంసారం ఎలా ఉండాలో ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకుంటే ఆ సంసారం చూడడానికి ఆనందభరితంగా పరలోక సంబంధమైన ఒక సంతోషకరమైన వాతావరణం ఆ సంసారంలో చూడొచ్చు. ఆ సంసారాన్ని చూపించడానికి రాయబడిన పుస్తకమే పరమగీతం. అందుకే అది పేరుకి పరమగీతం ఏమో కానీ అదొక సంసార సంబంధమైన గీతం. అంటే ఆ సంసారంలో కూడా ఒక పరలోకపు వాతావరణం చూడొచ్చు అనమాట. ఏం జరుగుతుందంటే ఆ వచనం చెప్తున్నారు. రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి తన ప్రియుడి కోసం తాను చెప్తున్నట్టుకుంటుంది, 2 తన ప్రియుడే తన కోసం చెప్తున్నట్టు. మనకు ఒక యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ రాయబడుతున్నది, నువ్వు పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమిస్తారు. అంటే ఒక అబ్బాయి సైడే కాదు, వచ్చిన అమ్మాయి సైడ్ కూడా చూసుకుంటే కన్యపిల్లలు మరొక కన్యపిల్లను ప్రేమించడం ఏంటి? తోటి ఆడపిల్లలు ఈ ఆడపిల్లని ఇష్టపడడం ఏంటి? అందంగా ఉంటుందనా? అరే అక్క బరే స్టైల్గా ఉంటుంది, అక్కను ఫాలో అవుదా అని మిగిలిన ఆడపిల్లలు అనుకుంటున్నారా? కాదు. పోనీ అంత చూడడానికి అంత రమ్యంగా ఏమనుందంటే 6వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడకండి. అంటే చూసినట్టే అంత అందంగా ఏం కనబడదు. ఎలా ఉంటుందట? నల్లగా. అంటే తన రంగంతా ఫేడ్ అవుట్ అయిపోయింది, తను ఎందుకో నల్లగా మారిపోయింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, మీరు గమనించండి, ఆమెను చూస్తుంటే గమనిస్తుంటే మనకు అర్థమవుతుంది చూడడానికి అంత అట్రాక్షన్గా లేకపోయినా తోటి ఆడపిల్లలు తను ఎందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారంటే అందరు ఆడపిల్లల్లాగా వయసులో తెంగర పనులు చేయదు గనక మిగిలినోళ్ళకి రోల్ మోడల్ అయిపోయింది ఆ అమ్మాయి. చాలా మంది ఆడపిల్లలు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆ దూరంగా ఉంటారు, స్కూల్కి వెళ్ళో లేదా కాలేజ్. ఇప్పుడు చెల్లి నాకు తెలిసి స్కూల్కి వెళ్తుంది అనుకుంటా. ఈ స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తూ పోతున్నప్పుడు అదే ఏజ్లో ఉన్న కుర్రగాళ్ళు వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ కొంతమంది పోకీ ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళే కాదు పోకీ ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆడు నీ వైపు చూస్తున్నాడే అని చెప్పి, ఆడు నీ వైపు చూస్తున్నాడు అనగానే చూస్తున్నాడు అనగానే ఇంక ఈ అమ్మాయికి ఎక్కడ లేని గాల్లో తేలిపోయి తూరేగలాగా అయిపోద్దాను. నడుతున్నాను. దేనికి నవ్వాలి, దేనికి నవ్వకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదని ఈ మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఆడపిల్ల మెచ్యూర్ అయినట్ట. మళ్ళీ అర్థమవుతున్నాయి లేదు? శారీరకంగా అమ్మాయి మెచ్యూర్ అయిందేమో తప్ప ఏం మాట్లాడాలి, ఏం చూడకూడదు, ఎవరికి స్పందించాలి, ఎవరికి స్పందించకూడదు, ఇలాంటి నైతికత అమ్మాయికి తెలియకపోతే అమ్మాయి మెచ్యూర్ అయినట్ట. అరే 23 సంవత్సరాలు 26 సంవత్సరాలు
లేదా 27 సంవత్సరాలు దాటి పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలకి ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతే అమ్మాయికి మానసికమైన మెచ్యూరిటీ వచ్చిందా? నడుతాను ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వెనకాల వచ్చి పలకరిస్తే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందంటే ఆ అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చిందా? ఎవరేటో అడగకండి, ఒక ఉదాహరణ చెప్తే లైవ్ ఆడట్లేదు కనుక. గ్రూప్స్ చదువుతుంది ఒక అమ్మాయి, గ్రూప్స్ అంటే IAS IPS చదువుతుంది. ఆ గ్రూప్ చదువుతున్న అమ్మాయి ఆ కాలేజీలోనే పనిచేస్తున్న లేదా ఆ యొక్క ఏదైతే వాళ్ళకి కోచింగ్ సెంటర్ ఉందో ఆ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళకి ఫిజికల్ కోర్స్ చెప్పే ఒక డ్రిల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రిల్ మాస్టర్ని ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మళ్ళీ చెప్తున్నాను, ఊరి పేరు ఏం అడగండి, మనకు దగ్గరలో ఉన్న ఊరే. ఆ అమ్మాయికి ఎకరాలు ఉన్నాయి. అమ్మాయికి ఒకే ఒక్క ఆడపిల్ల, కానీ అమ్మాయి ఒక డ్రిల్ మాస్టర్ ప్రేమిస్తున్నప్పుడు మీరు గమనించండి, వాళ్ళ డాడీకి ఏ ఉద్యోగం IAS అవ్వాల్సిన అవసరం లేదు, IPS అవసరం, ఒక మెచ్యూరిటీగా చదువుకుంటే చాలా అమ్మాయి అంతే. నా బిడ్డ ఈ చదువుందని చెప్పుకోలేకుంటే, ఎందుకంటే వాళ్ళకున్న ఎకరాల ఆస్తికి. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ప్రేమ అర్థం అవట్లేదు, తన వెనకాల ఎంత ప్రాపర్టీ ఉందో తనకు అర్థం అవట్లేదు, ఆ అమ్మాయికి ఊర్లో ఎంత మంచి పేరు ఉందో ఏం అర్థం ఎట్లుంటుందో. ఆయన కూడా అలా ఉంటాడంటే తన గురించి అంటే ఆయన కూడా పురుషులు ఆయన గురించి వివరిస్తుంది. ఇంకా మాట్లాడుతుంది చూడండి 7వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు. అమ్మాయిలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రేమకు ఒక వయసు వస్తుంది, పెళ్లికి ఒక వయసు వస్తుంది. అర్థమవుతుందో లేదో? అంటే ఈ ఎవరైతే ఈ సోలమత అనే ఈ క్యారెక్టర్ కలిగిన ఇక్కడ పరమగీతాల్లో ఒక అమ్మాయి మనకు కనబడుతుందో ఆ అమ్మాయికి తెలుసట ఏ వయసుకి ఏం జరగాలో అమ్మాయికి తెలుసట. ఇంకా అమ్మాయి సరే 7వ చూద్దాం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు ఆ ప్రేమను కానీ ఆ యొక్క ఆ వయసులో పుట్టే ఆ వేడిని కానీ మీరు లేపకయు కలతపరచుకు ఉండుడని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. మీరు గమనించండి, ఒక వయసులో ఉన్న పిల్ల తోటి వయసులో ఉన్న ఆడపిల్లలకు పాఠాలు చెబుతుందంటే తనకి ఎంత మెచ్యూరిటీ ఉందండి. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల తోటి వయసులో ఉన్న ఆడపిల్లలకు చెప్తుంది ఏమని? అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. మనందరికీ దేవుడిచ్చిన ఏదైతే ఈ శరీరానికి అట్రాక్షన్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, నిజంగానే ఉంటుంది. మన వయసులో ఉన్నప్పుడు పురుషుల్ని చూసినప్పుడు స్త్రీలకు అట్రాక్షన్ ఉంటుంది, స్త్రీలను పురుషులు చూసినప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి ఏమంటుందంటే దానికి ఒక టైం ఉంటుంది అంటుంది. ఆ టైం ఎక్కడుంటుందంటే అమ్మాయి చెప్తుంది, వయసులో ఉన్న కన్ని పిల్లకంటే ఆ సిటీలో ఉన్న వారికి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. ఏమని చెప్తుందో, దాని జోలికి పోకండి. ఈ టీనేజ్లో మనకు అలాగే అనిపిస్తుంది. ఈ టీనేజ్లో అమ్మ నాన్న ప్రేమ మనకు కనబడదు, బంధువుల ప్రేమ మనకు కనబడదు. ఈ టీనేజ్లో మనకు ఎలా ఉంటుందంటే ఇదిగో ఆ ఎదుటోళ్ళ యొక్క చూసే చూపులే మనకు ప్రేమ కనిపిస్తుంది. అలాంటి విషయాల్లో మీరు పడిపోకండి. మీరు ఏం చేస్తారంటే దాన్ని లేపొద్దు, కదపొద్దు. మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. ప్రేమకి కూడా ఒక ఇష్టం ఉంటుంది, ప్రేమకు కూడా చెప్పండి ఒక సమయం ఉంటుంది. ప్రేమకి ఇష్టం, ప్రేమకి సమయం ఎప్పుడు ఉంటుంది? మ్యారేజ్ అనే ఒక టైం ఉంటుంది చూసారా? ఆ మ్యారేజ్ అనే టైం వచ్చినప్పుడే చెప్పండి స్వచ్ఛమైన నిజమైన ప్రేమకి సమయం దొరుకుతుంది. ప్రేమకు వయసు వచ్చేంతవరకు అంటే నేను అడుగుతున్నాను, ప్రేమకు వయసు వచ్చినామంటే 18 సంవత్సరాలు దాటడం కాదు, 19లో అడుగు పెట్టడం కాదు, 21 సంవత్సరాలకు మగపిల్లగాడు రావడం కాదు. ఇవి మనకిచ్చిన చట్టం లెక్కలు, అది కాదు. ప్రేమకు వయసు అవ్వడం అంటే నేను అడుగుతున్నాను, మ్యారేజ్ చేసుకునే మెచ్యూరిటీ వస్తే చూస్తారా, ఇదిగో ఇప్పటి వరకు నేను నా లైఫ్ని కాపాడుకోవాలి, ఇప్పటి వరకు నేను జాగ్రత్తగా ఉండాలని ప్రతి టీనేజ్ ఆడపిల్ల అనుకోవాలంట. నేను మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఇది మెచ్యూర్ ఫంక్షన్ కనుక ఎక్కువ వీళ్ళ కోసం చెప్తున్నాను. మగోళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. మగోళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ లుంగీలు కట్టడం అనుకుంటా కదా, లుంగీలు తెలంగాణలో చేస్తారు ఎక్కువ. సరే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎప్పుడైనా ఒక విషయం మీరు గమనించండి, ఒక ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ తన లైఫ్ పార్ట్నర్కి ఇచ్చే బహుమానం ఏదన్నా ఉందంటే ఏంటో చెప్పనా?
వారి యొక్క దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని వారి జీవితంలో ఏ మచ్చ లేకుండా ఆ వివాహ గడియల్లో కూర్చుంటారు చూసారా, అదేనండి వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమానం. నీ జీవిత భాగస్వామికి నువ్వు ఇచ్చే పెద్ద బహుమానం ఏముంది? నా భార్య కొరకు నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోడు, నా భర్త కొరకు నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో, ఇదిగో ఇక నుంచి నేను నీకు సొంతమని ఆ వివాహంలో అప్పగించుకుంటారు చూసారా, అంతకన్నా పెద్ద బహుమానం ఇంకేమీ లేదు. అందుకే ఈ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ చూడండి. ఎవరో చూస్తే గాలి చూపులు చూడదు, ఎవరితోనే మాట్లాడదు. ఎందుకు ఇలా చేయమంటే ఆ అమ్మాయి అంటుంది, నాకు ఒక ప్రియుడు ఉన్నాడు అంటే. ఈ అమ్మాయి ప్రేమించిందంటే ప్రేమించిందని కాదు, ఈ అమ్మాయికి ఆయన ప్రియుడు ఎలాగయ్యాడంటే, ఎలా ప్రియుడు అయ్యాడో తెలుసా? తానికి ఎంగేజ్మెంట్ అయిందంట. ఏమైంది? నిశ్చితార్థం. అంటే ఎప్పుడైతే ఈ సోలమతికి నిశ్చితార్థం జరిగిందో, ఆ నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి నాకు ప్రియుడైన ఆయనే చెప్పండి, నా స్నేహితుడైన ఆయనే చెప్పండి, నా భర్త అయిన ఆయనే, అన్నీ ఎవరు? తన భర్త కోసం వివరించుకుంటే చూడండి, నా స్నేహితుడు ఆయనే, నా యొక్క ప్రియుడు ఆయనే, అన్నీ ఆయన. అంటే ఎవరిని పొగుడుతుంది ఆడపిల్ల అంటే? తన నిశ్చితార్థం చేసుకున్న తన భర్తను పొగుడుతుంది. అందుకే అమ్మాయి ఏమంటుందంటే, నాకు ఎలాగైతే నిశ్చితార్థం జరిగిన తర్వాత నా జీవితంలోకి ఒక మగపిల్లోడు వచ్చాడో, నాకు నిశ్చితార్థం జరిగిన తర్వాత నాకు ఎలాగైతే భర్త ప్రియుడిగా మారాడో, మీకు కూడా అలాగ నిశ్చితార్థాలు జరిగే వరకు మీరు జాగ్రత్తగా మీ కన్యత్వాన్ని చెప్పండి కాపాడుకోండి అని చెప్తుంది. ఇది కదండి ఆడపిల్లకు ఉండాల్సిన మెచ్యూరిటీ. ఈరోజు సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళొస్తుంది. చాలామంది స్త్రీలు అంతరిక్షంలో నడవడానికి, ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ర్యాకెట్ యుగంలో కూడా ఎంత సైన్స్ డెవలప్ అయినా ఎప్పటికీ డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల యొక్క శీలం. గుర్తుపెట్టుకోండి, శీలం అంటే మీరు ఏదో అవయవం కొరకు ఊహించుకోండి. శీలం అంటే క్యారెక్టర్. అంటే ఎంత సైన్స్ డెవలప్ అయినా మీరు గమనించండి, ఆడపిల్లలకి అందం ఏదన్నా ఉంది అంటే తనకున్న విలువలే చెప్పండి తనకు అందం. ఆడపిల్లకి ఏదన్నా అందం ఉందంటే తన బయట కనబడుతున్న ఈ బయట అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కాదు, తనకి ఏదైనా అందం ఉందంటే తన మాట్లాడే పద్ధతి కానీ, తను చూసే చూపులు కానీ, తన వ్యక్తులతో మాట్లాడే విధానం కానీ, తన పవిత్రమైన ప్రవక్తన కానీ, అదేనండి తనకి కిరీటంలా గౌరవం తెచ్చి పెడుతుంది. ఈ టీనేజ్లు ఉండి ఇప్పుడు మెచ్యూర్ అయింది చెల్లి, చాలామంది ఆడపిల్లలు కనబడుతుంది, ఇంకా చాలామంది ఉన్నారు, మీ కుటుంబాల్లో కూడా ఉంటారు. ఈ టీనేజే అతిపెద్ద ప్రమాదము, అతిపెద్ద ప్రమాదం. వీళ్ళ డిగ్రీ దాటేంత వరకు ఆ మెచ్యూరిటీ వీళ్ళకి అడుగడుగునా మనం చెప్పకపోతే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఆ వయసులో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకు వచ్చే ఆ ఆలోచనలు కానీ, ఆ వేడి ఆలోచనలు కానీ, ఇవన్నీ ఏమనుకుంటారు, అదొక ప్రపంచం అనిపిస్తుంది. అక్కడ వరకు ఎందుకు లైవ్ వెళ్ళినా సిగ్గులేకనే చెప్తున్నాను ఏనండి. నాకే 10th చదువుతున్న టైంలో, 10th అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేవి, గుర్తుందా? ల్యాండ్ ఫోన్లు. ఆ 10th చదువుతున్న టైంలో ల్యాండ్ ఫోన్కి, ఆ అమ్మాయికి ఉండేది ల్యాండ్ ఫోన్కి, ఆ అమ్మాయికి అడుగుతున్నాను, నాకు మాత్రమే నెంబర్ తెలుసు. ఆ అమ్మాయికి ఒక్కసారి అలా అంటే చాలు నాకు ప్రపంచంలో ఏదో జరిగిపోతున్నట్టు అనిపించింది. అయ్యేసి అలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు సరే, అప్పుడు ఆ ముగ్గు ఎత్తుంటే సైకిల్ వేసి తిరిగాం, ఇలా వెళ్ళాం, దీనికోసం మన హెడ్ మాస్టర్తో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం, ఇవన్నీ అనిపిస్తుంది. అడుగుతున్నాను, ఆ ఏజ్ అప్పుడు మనకు అర్థమవుదు. కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల ఆ కుంపట్లో పడిపోకుండా మనల్ని దేవుడు అలా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఒకవేళ అవే పిచ్చి ప్రేమలు అక్కడి నుంచి అక్కడే లేచిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదన్నా జరగకుండా జరిగితే ఈరోజు లైఫ్, సంసారం ఏమైపోయింది చెప్పండి. జీవితంలో అడుగుతున్నాను, పూరీలు అమ్మడం కూడా బతకకుండా పనికి రాకుండా పోదాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఆ ఏజ్ వాళ్ళకి చెప్తే అర్థం. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి? చాలామంది వక్తలు చెప్పిన మాట చెప్తున్నాను, అని అనకండి. వాళ్ళని చూసి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఆ ఏజ్లో పిల్లలు ఎక్కువ వాళ్ళకి సీరియస్ చెప్తే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి సీరియస్ చెప్తే అర్థమవుతుంది. వాళ్ళకి ఫ్రెండ్లీగా, ఓపెన్గా వాళ్ళతో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, వాళ్ళతో నిజంగా వయసుకు వచ్చిన ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో ఫ్రెండ్లీ మాట్లాడండి. వాళ్ళకి ఎవరికి చెప్పుకోకపోయినా ఆడపిల్లలు ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారు చెప్పినా, వాళ్ళ డాడీతో. డాడీలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఖచ్చితంగా తనతో ఉంటే ఓపెన్గా ప్రతి ఆడపిల్ల చెప్తుందండి. డాడీ నాకు ఇలా అనిపిస్తుంది, డాడీ ఈరోజు ఒకరు మాట్లాడారు, డాడీ ఇలా ఉంది, డాడీ ఇది అని చెప్తారు. కానీ మన డాడీలు అలా ఉండరు. చూస్తే కోట శ్రీనివాసరావులా కనబడుతుంటారు. అలాగా ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మాట్లాడే, అమ్మో నాన్న చెప్పొద్దు అంటది, అమ్మకైనా చెప్తుంది తప్ప ఎవరికి చెప్పండి. అడుగుతున్నాను, ఆడపిల్లలు ఎక్కువ ఏ విషయమైనా ఎవరు చెప్పనా, డాడీకే చెప్పాలి. అందుకే చూడండి, ఈ సోలమతులు ఉన్న అట్రాక్షన్ ఏంటంటే, కన్యలు నిన్ను ఎందుకు పోగొడుతున్నారు, నీ తోటి ఆడపిల్ల నిన్ను ఎందుకు పోగొడుతున్నారంటే కారణం ఒకటే,
అందరు ఆడపిల్లలు అంటే ఆడపిల్ల కాదు. ఈ చెల్లి కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరు ఆడపిల్లల్లో ఉండవు, ప్రత్యేకం. ఆ అమ్మాయికి ప్రపంచం ఏదైనా ఉందంటే ఇల్లే, ఆ అమ్మాయికి మరో ప్రపంచం ఏముందంటే చదువే, ఆ అమ్మాయికి మరో ప్రపంచం ఏదైనా ఎదురు చూస్తుందంటే మ్యారేజ్ అనే ఒక ప్రపంచం ఉందో దాని కొరకే. ఇంకా అమ్మాయికి ఏ ఆలోచనలు ఏమి ఉండవు. వాట్సాప్ మెసేజ్లు, మాట్లాడుకోవడాలు, వెనకాల తిరగడాలు ఇలాంటివి ఏమీ ఆ అమ్మాయి ఎంకరేజ్ చేయదు. అందుకే తోటి ఆడపిల్లలందరూ ఎవరిని పొగుడుతున్నారు చెప్పండి? ఆ సోలమత్ అనే ఆడపిల్లని పొగుడుతున్నారు. ఇందులో ఇంటర్నల్గా కనబడే ఒక విషయం ఉంది ఈ పుస్తకంలో, అది బయటికి కనబడుతుంది. జాగ్రత్తగా చదివితేనే కనబడుతుంది. ఇంటర్నల్గా ఉన్న విషయం ఏంటి చెప్పిన, ఈ ఈ ఈ సోలమత్ అనే అమ్మాయినట ఆ సమకాలీన రాజు ఎవరో తనకి ప్రొపోజల్, అదే తనని అట్రాక్షన్లో పిలిచి మాట్లాడట. ఏమన్నాడంటే, నువ్వు నిశ్చితార్థం అయిపోయి నీకు పర్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రాజుగా నేను ఉన్నాను కనుక నాతో నువ్వు కమిట్మెంట్ ఇస్తావని అడిగితే, ఈ పుస్తకం అంతట్లో మర్మగర్భంగా కనబడే ఒక విషయం ఏంటో తెలుసా? నువ్వు రాజు అయినా నేను నీ మాట విన్ను, ఎందుకంటే నాకు ఆల్రెడీ నిశ్చితార్థం చెప్పండి అయిపోయింది. నాకంటే ఒక సొంత పురుషుడు ఉన్నాడు. నా పురుషుడు ఎలా ఉంటాడంటే 10,000 మందిలో సుందరుడు. అంటే అమ్మాయిలో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పనా? ఒక్కసారి కమిట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ చెప్పండి ఒకే పురుషుడు. నేను మళ్ళీ అంటున్నాను, ఏమనుకోకండి, ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో ఇలా ఉండకూడదండి. ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితోనే పెళ్లి జరగాలి. చచ్చేంత వరకు ఆ ఒక్కరినే చెప్పండి. ఆ పెళ్ళి తర్వాత మళ్ళీ ప్రేమించిన పెళ్లి చేసుకుంటా అంటారు. ఆ పెళ్ళి తర్వాత ఆ ఒక్కడినే చెప్పండి ప్రేమించా. అందుకే సోలమతి ఈ మొదటి స్త్రీ, ఈ కన్నిపిల్ల చూడండి. అందుకే ఈ పుస్తకం అంతట్లో అట్రాక్షన్ ఎవరు చెప్పనా? ఆ పురుషుడు నాకు అట్రాక్షనే కనబడ్డు కానండి. ఈ పుస్తకంలో నాకు అట్రాక్షన్ కనబడేది ఎవరు చెప్పనా? సోలమతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పుస్తకంలో. రెండోది ఏంటో చూస్తారా? చూద్దాం ఒకసారి. ఆదికాండం రండి. మరొక ఆడపిల్ల ఉంది అక్కడ, చూద్దాం ఒకసారి. ఆదికాండము 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? 15వ వచనం అండి. క్షమించండి, 24వ అధ్యాయం. 24వ అధ్యాయం 15వ వచనం అండి. అతడు మాట్లాడు చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కని తాగుదాం. నడుతున్నాను. బైబిల్ అంటేనే చాలా అమూల్యమైన గ్రంథం. ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. అందులో విచిత్రమైన పదం చూడండి. ఒక అమ్మాయి బావి దగ్గరకు వస్తుందంటే అయిపోవచ్చు, కానీ అమ్మాయి కోసం ఏమని రాస్తున్నాడు చెప్పండి? కడవ భుజం మీద పెట్టుకుని వస్తుంది అని అడుగుతున్నాను. ఆ ఒక్క భాష కూడా ఎందుకు కడవ భుజం మీద పెట్టుకుని మోస్తుందని అది కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆ అమ్మాయి ఇంటి పనులు చాలా జాగ్రత్తగా చేస్తుంది. వయసులో ఉన్న ఆడపిల్లలు నేర్చుకోవాల్సిన మరొక పదం ఏంటి చెప్పిన, ఇంట్లో పనులు ఆడపిల్లలు చేయాలి. లింగుమని 10th క్లాస్ అయ్యేసరికి చెప్పండి వీళ్ళు ఏ పనులు చేయరు. చేస్తున్నారు చెప్పండి. తిన్న కంచం తీయని ఆడపిల్లలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? సీపురు ఎలా పట్టుకోవాలో తెలియని ఆడపిల్లలు ఉన్నారంటే నమ్మగలరా? రేపొద్దున కనీసం వాడు కోడిగుడు ఉక్కురు కూడా వేయలేని ఆడపిల్లలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నడుతున్నాను. ఈరోజు ఆడపిల్లలు ఎంత గారాబం చూపిస్తే అంత పని పాట లేకుండా పెరుగుతున్న ఆడపిల్లలు ఉన్నారంటే నమ్మగలరా? కానీ అమ్మాయిని చూడండి, ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఆ రోజు బావులు, ఆ ఊరికి దూరంగా ఉన్న ఆ బావి దగ్గరికి కడవ భుజం మీద పెట్టుకుని పోతుందంటే అంత బరువు ఎవరి కోసం మోస్తున్నావమ్మా వయసులో అని అడిగితే తన ఇంటి వారి కొరకు చెప్పండి, తన ఇంటి వారి దాహం తీర్చడానికి తన నీళ్ళు మోస్తుందంట. చూడండి, ఈ రోజుల్లో ఉన్న బావులు ఎలా ఉంటాయా? ఎంతో లోతైన బావులు. అంటే తన ఇంటి వారికి వంట చేస్తుంది, తన ఇంటి వారికి నీళ్లు తెస్తుంది, తన ఇంట్లో వారి యొక్క ఆహార వస్తువులు సమకూరుస్తుంది, ఇంట్లో పనులన్నీ చకబెడుతుంది. అందుకే ఒక ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా అని. కానీ మన ఇల్లుని చూసి చెప్పొచ్చు ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఇలాగ ఉందా అని. లేదు చెప్పండి. ఈరోజు నడుతున్నాను, ఈ ఒంటి శుభ్రం ఈరోజు ఎక్కువైపోయింది తప్ప చెప్పండి ఇంటి శుభ్రాలు లేవు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్లని ఏం చూస్తారంటే సామెత ఉంది పెద్దోళ్ళు, ఇల్లుని చూసి చెప్పండి ఇల్లాలని చూస్తారట. నడుతున్నాను, ఈరోజు ఇల్లాలని చూస్తున్నాం, ఇల్లు చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎందుకంటే చెప్పినా బయట ఈ బ్యూటీయే కాదు, ఇంటర్నల్గా ఫ్యామిలీలో ఆడపిల్ల నువ్వు మళ్ళీ చెప్తున్నానండి, మీరు IAS చదువుతున్నా కానీ ఆడపిల్లకి ఇంటి పనులు తెలియాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కనీసం వంట చేయడం తెలియాలి, కనీసం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకు తెలియకపోయినా ఎప్పటి నుంచైనా నేర్చుకోవాలి.
ఆడపిల్లకి అందం అదే, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కిందికి చెప్తున్నాడు చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎలా చక్కనిది? ఎలాగైనా ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు చక్కనిదే, అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు చక్కనిదే, ఆ అమ్మాయి చూడ్డానికి కూడా చెప్పండి చక్కనిదే. ఈ కోణంలో బాగాలేదనడానికి లేదండి. చాలామంది ఆడపిల్లలు చూడండి, చూడ్డానికి బాగుంటుందండి, బతకం ఆడపిల్ల అంటారు. కానీ అలా కాదు, ఈ అమ్మాయి ఏ యాంగిల్లో చూసినా చక్కనిదే. ఆమె పనులు చేసే విధానం చూసినా చక్కగానే అనిపిస్తుంది, చూడ్డానికి చూసినా చక్కగానే అనిపిస్తుంది. ఆ అమ్మాయి కన్యపిల్ల. ఒక మాట అంటున్నాడు చూడండి, ఆమె కన్యపిల్ల, వర్జిన్. తనలో ఉన్న మరొక సౌందర్యకరమైన విషయం ఏదైనా ఉందంటే ఆడపిల్లలకి ఉండాల్సిన గొప్ప గుణాల్లో గుణం ఏంటో తెలుసా? ఆమె కన్యపిల్ల. తన కన్యాత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ చెరిపేదు, ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదు. తను ఎక్కడ పడితే అక్కడ తన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కడ ఒక మచ్చ చేసుకోవడానికి జీవితంలో ఎప్పుడూ చూడదు. తనకు ఒకటే భయం, తన కుటుంబంలో పనులు చేసుకోవాలి, తన ఇంటి వరకు నమ్మకంగా ఉండాలి, తన కట్టుకోబోయేవాడికి జీవితంలో నమ్మకమైన ఇల్లాలుగా ఇంట్లో అడుగు పెట్టాలి. అందుకే దేవుడు మురిసిపోయి రాయిస్తాడండి ఈవిడ గురించి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యపిల్ల. ఏ పురుషుడు ఆమెకి తెలియదంట, ఏ పురుషుడు ఆమెకి తెలియదంట. ఏ పురుషుడు తెలియదంటే ఏ పురుషుడు తెలియదు. మరి ఏ పురుషుడు తెలుసు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తెలుసు, గట్టిగా మాట్లాడితే వాళ్ళ చుట్టాలు పట్టాలు, అదే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళు తెలుసు. మరి ఏ పురుషుడు అంటే బయట వేరే యాంగిల్ ఉంటే చూసారు, వయసులో ఉన్న ఆడపిల్లలకి అలాంటి పురుషులు ఎవరో తెలియదు, తెలిసిన ఎవరితోని మాట్లాడు. సోతున్నాడా అందో, చూసినా చూడదు. ఆడు సోతున్నాడంటే ఆడికి నీ కళ్ళు పళ్ళు పీకేస్తానంటది. అది కదా ఆడపిల్లకి కావాల్సింది. ఆడేవాడు నన్ను చూడడానికి ఆ ఎదో సొత్తు నువ్వేది నాకు చెప్తున్నాను చెప్పాలి ఫ్రెండ్స్కి. మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లల ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో కూడా మనకు తెలియాలి. లవ్ స్టోరీలు చేసే ఆడపిల్లలు మన పిల్లలకి స్నేహితులు అనుకోండి, ఒకరోజు మన ఆడపిల్లలకు కూడా ఏమనిపిస్తుంది చెప్పండి. అందుకే మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలి. అందుకే ఈ అమ్మాయి పాడైపోకుండా ఉందంటే పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు ఈ అమ్మాయికి. ఎవరికి? రెబకాకి. ఈ అమ్మాయికి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఎవరితో ఇలాంటి కాంటాక్ట్లు పెట్టుకోదు. తన ఇంటి పని, వంట పని, ఆ నీళ్ళు పని తప్ప ఇంకే పని చేయదట. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవని నీళ్ళలో నింపుకొని ఎక్కి రాగా ఎంతో లోతైన పనులు చేస్తుందంటే ఆ బావిలోకి దిగిపోయి అంటే ఆ బావి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ లోపలికి దిగిపోయి ఆ బరువైన కుండ, ఆ నీళ్ళ కుండ పైన పెట్టుకొని ఆమె ఎంత కష్టపడుతా ఉంటే దేనికమ్మంటే తన ఇంట్లో ఉన్న తన తండ్రికి తల్లికి చెప్పండి దాహం తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది, ఇంటి పనులన్నీ చకచక చేస్తుంది. ఒక కన్నెపిల్ల ఎలా ఉండాలంటే ఈ పిల్లని చూడండి, రెబకమ్మలా ఉండాలి. ఒక కన్నెపిల్ల ఎలా ఎదురు చూడాలి పెళ్ళికొరు కంటే సోలమతిలా చూడాలి. ఇలాంటి కన్నెపిల్లలు చాలామంది బైబిల్లో కనబడతారు. మరొక ఆడపిల్లని చూడండి, లూకా సువార్త త్వరగా లూకా సువార్త 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం చూడండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. ఏంటట? స్త్రీలలో ఆశీర్వాదకరమైన దానివి. స్త్రీలకంటే స్త్రీలు గూర్చి పొగిడితే మొట్టమొదట ఆశీర్వాదకరమైన స్త్రీ ఎవరున్నారట? మరియమ్మ ఉందంట. అంటే ఇంకా ఆ తరానికి, అంటే ఒక్కొక్క తరానికి ఒకరు కనబడుతున్నారు చూడండి. ఎన్ని తరాలు మారిపోయినా వీళ్ళకి ఒక్క పేరు మనం పెట్టగలమని చెప్పండి. మరి మనకు తెలియని విషయం ఒకటి ఉందా ఈ అమ్మాయి మీద అని ఎప్పుడైనా మాట్లాడుకోగలమా? ఎప్పటికీ మాట్లాడుకోలేదు. ఇది పక్షపాతం అని అన్నగానే ఒక మాట అయితే అంటాను, ఆడపిల్లల వయసులో చేసిన తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి మనవరాలు పుట్టేసినంత వయసు వచ్చేసినా ఈవిడ గారి వయసులో ఉన్నప్పుడు అంటారు తెలుసా. నిజంగానే చెప్తున్నాను. ఆడపిల్లలకి వయసులో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే మీరు ఇంటికి ఇల్లాలైపోయి మీకు పిల్లలు పుట్టేసి మీ పిల్లలకు పిల్లలు పుట్టేసినా ఖచ్చితంగా మీ వయసులో చేసిన తప్పులు ఊరిలో మాట్లాడుకోరు. అందుకే అంటున్నాను, ఇంత పెద్ద ర్యాకెట్ యుగంలో కూడా గొప్ప ధనం కన్నా, బంగారం కన్నా, వజ్రాల కన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకన్నా క్యారెక్టర్ మాత్రమే. గుర్తుపెట్టుకో, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి. దాన్ని బజారు పాలు చేసామో మళ్ళీ చెప్తున్నాను, మనకు ఆస్తులున్నా ఐశ్వర్యాలున్నా మళ్ళీ చెప్తున్నాను అవేవి మనకు సంతోషం నువ్వు. నలుగురు ఈదులు అక్కడ నిలబడి మన కోసం మాట్లాడుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఆ రోజే మానసికంగా మనం చచ్చిపోతాం.
ఈ ఆడపిల్ల చూడండి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చేట నాకు ఎలా ప్రాప్తించను. అసలు నీ శుభవచనం వింటుంటే నా ఇల్లు, నా దేహము, నా కడుపులో ఉన్న బిడ్డ అందరూ సంతోషం అయిపోతున్నారు. ఎందుకంటే నీ వెనకాల ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నీ గర్భంలో ఎవరు రాబోతున్నారు తెలుసా? దేవుడు రాబోతున్నాడు. దేవుడే నీతో ఉండాలనుకుంటున్నాడు. అంటే దేవుడే తనతో ఉండాలనుకుంటున్నాడంటే ఆ అమ్మాయి ఎంత పవిత్రమైన ఆడపిల్ల ఒకసారి మీరు అంచనా వేయండి. అందరిలాంటి ఆడపిల్ల కాదు, అందరిలాగే వ్యవహరించదు. మీరు బైబిల్ ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. మీరు చాలామందిని కదిపి చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అసలు ఆడపిల్ల ఎలా వ్యవహరించారో బయట చెప్తారు లేదో నాకు తెలియదు, కానీ మీరు బైబిల్ చదవండి, ఖచ్చితంగా ఆడపిల్ల ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది, ఎలా వ్యవహరిస్తాలో బైబిల్ చెప్తుంది. ప్రతి విషయం బైబిల్ మాట్లాడుతుంది. అనేక విషయాలు బైబిల్ మన గురించి, మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంటుంది. మరొక విషయం చూద్దాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. ఇప్పుడు చెప్తున్నానే, జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. ఇక పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండాలని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థమవుద్దా? ఇవిడ ఆడపిల్ల ఉందండి, నువ్వు విధేయత చూపించాలమ్మా, విధేయత చూపించాలమ్మా, నువ్వు విధేయత చూపించాలమ్మా అని ఎన్నిసార్లు తనకు విధేయత చెప్పినా అర్థమవుద్దా? తనకు ఎప్పుడు అర్థమవుద్దా చెప్పినా? తనకు విధేయత ఎలా చూపించాలో తనకు అర్థం కావాలంటే సూత్రం ఒకటే, ప్రభువునందుంటే అర్థమవుతుంది. ఎవరినందుంటే? ఇప్పుడు చెప్పండి, ఎక్కడైతే సోలమతం చూస్తున్నామో ఆ అమ్మాయికి అంత విధేయత ఎలా వచ్చింది? ప్రభువునందు. ఎవరైతే ఇందాక మనం చూసామో, ఆ రెబెక్కమ్మ చూసామా, ఆమెకు అంత విలువలు ఎలా వచ్చాయి? ప్రభువునందు ఉంది. ఇప్పుడు మరియమ్మను చూస్తున్నాం, మరియమ్మకి స్త్రీలలో అంత ధన్యకరమైనది ఎలా అయిపోయింది? ప్రభువునందు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఆడపిల్లలైనా మీ ఆడపిల్లలైనా ఎవరి ఆడపిల్లలైనా వాళ్ళు పేరెంట్స్కి దీవెనకరంగా ఉండాలి అంటే, విధేయత విలువలు వాళ్ళకి రావాలి అంటే కారణం ఒకటే, వాళ్ళ ప్రభువునందు ఉంటేనే వస్తారు. ప్రభువునందు ఉండడం అంటే ఎలా అంటే ఉన్నానని అనుకోవడం కాదు. ప్రభువునందు ఉండడం అంటే ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చర్చికి పోవాలి, వారు మంచి సహవాసాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆత్మీయ అభివృద్ధి జీవితాన్ని చూడాలి. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుందో, ప్రభువునందు వారు ఎప్పుడైతే డెవలప్ అవుతారో, నాన్నతో ఎలా ఉండాలో తెలుస్తుంది, అమ్మతో ఎలా ఉండాలో తెలుస్తుంది, బయట వాళ్ళతో ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రభువునందు ముందు విధేయత నేర్చుకుంటే ఎక్కడ ఏ విధేయత నేర్చుకోవాలో తెలుస్తుంది. కానీ మన దరిద్రం ఏంటి చెప్పినా, పెద్దోళ్ళు మాత్రం చర్చికి వస్తారు. చెప్పండి, వయసులో ఉన్న ఆడపిల్ల ఇంటికాడ పడుకుని టిక్కుమని మొబైల్ నొక్కుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు అంటే ఏంటో మన ఆడపిల్లలకి, మన మగపిల్లలకి తెలియకపోతే, మన ప్రభు ఏంటో, మన దేవుడు ఏంటో తెలియకపోతే మన పిల్లలు మనకి కలిసి రారు. అందుకే మీరు ఎక్కడికి పంపించినా పంపించకపోయినా ఖచ్చితంగా ఆదివారం చర్చికి మాత్రం పంపండి. ఈ ప్రభు అంటే ఏంటో నేర్పించండి, ఈ ప్రభువుని గురించి వారికి తెలియచేయండి. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళకి విధేయత అర్థమవుద్ది. మనం ఎంతసార్లు నువ్వు నన్ను గౌరవించాలరా, ఇలా ఉండాలరా, నువ్వు ఇలా చదువు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఉన్నంతసేపు వాళ్ళు మనకు భయపడతారు. మనం లేకపోతే కాలేజీలో మళ్ళీ తెంగల పనులు చేస్తారు. మనం ఎదురుగా ఉన్నంతసేపు జాగ్రత్తకుంటారు, బయటకు పోతే పనికి మన పనులు చేస్తారు. కానీ ఎక్కడున్నా వాళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి అంటే, నన్ను మా అమ్మ నాన్న చూసినా చూడకపోయినా చెప్పండి, ఆ దేవుడు చూస్తున్నాడని భయం వాళ్ళకుంటే వాళ్ళు ఎప్పుడు ఆ విధేయత కోల్పోకుండా ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువునందు ప్రియులారా, ప్రభువునందు మీ పిల్లలకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి చదువు వర్ధిల్లాలి అంటే, సక్సెస్ రేటింగ్ రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఆ ప్రభువునందు విధేయత ఉండాలి. ప్రభువునందు విధేయత నేర్చుకున్న వారు తల్లిదండ్రులని చెప్పండి గౌరవించాలి. అమ్మను వలే అని, నాన్న వరే అని మీరేంటి నాకు చెప్పేది? పోవే గీవే అంటే మీ చదువులు పాయే. మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మని ఏడిపించి వండిన కూర ఇలా గిరేసి ఆ తర్వాత మీ నాన్న లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేస్తే మన చదువులు మనకు కలిసి వస్తాయి అనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది వయసులో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకు తెలియదు ఏంటంటే, వాళ్ళు ఏదో పెద్ద తెలివితేటలతో వ్యవహరిస్తున్నాం అనుకుంటారు.
పేరెంట్స్నే మస్కా కొట్టి వాళ్ళకి బిస్కెట్ వేసి వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకుంటారు. కానీ రివర్స్ ఏంటి చెప్పిన, వాళ్ళు మోసం చేసుకుంటున్నది సాక్షాత్తు వాళ్ళ జీవితాన్ని మోసం చేసుకుంటారు. పేరెంట్స్ని మోసం చేస్తే ఎవరికంటే నష్టం చెప్పండి? తిరిగి తిరిగి మనమే నష్టపోతాం. అందుకే అంటున్నాడు, ఈ చెల్లికి చెప్తున్నాను, మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు మేలు కలగాలి అంటే మీ అమ్మ నాన్నని గౌరవించండి. అమ్మ ఏం చెప్తుందో వినండి, నాన్న ఏం చెప్తున్నాడో వినండి, వాళ్ళు ఎందుకు మంచి మాటలు చెప్తున్నారో వినండి. నీ శరీరంలో లేదా నీ వయసులో ఆ వేడి ఆ కోరికలు వస్తాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ వయసు దాటొచ్చారు వాళ్ళు. నీకు ఏ టైంకి ఆ శరీరానికి సంబంధమైన వివాహ గడియలు జరగాలో వాళ్ళకి తెలుసు. అప్పటి వరకు వాటి జోలికి పోకుండా మీరు జాగ్రత్తగా ఉంటే మీ తల్లిదండ్రుల గౌరవం ఉంటుంది, చెప్పండి, మీ గౌరవం కూడా ఉంటుంది. అన్నిటికన్నా గొప్పదేంటి చెప్పిన, మీ తల్లిదండ్రుల దీవెనలు మాత్రం మీకు ఉండడం కాదు, ఆ పరలోకమందున్న దేవుని దీవెనలు కూడా ఎవరికి ఉంటాయి చెప్పండి? ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకు ఉంటాయి. ఒక వయసులో ఉన్న ఆడపిల్లల చుట్టూ మగపిల్లల చుట్టూ దేవుడు ఉంటే ఆ ఊరికే అందంగా ఉంటారండి వాళ్ళు. అందరు చెప్పుకుంటారు, అరే పిల్లోడంటే అలా ఉండాలరా, అరే ఆడపిల్ల అంటే అలా ఉండాలరని. అందరు ఎవరైపు చూపిస్తారు చెప్పిన? మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల వైపు మగపిల్లల వైపు అలా ఉండాలండి పిల్లలంటే అని చెప్తే అది ఎంత గౌరవం అండి. కోట్ల రూపాయలతో రాని ఆనందం మన పిల్లల క్యారెక్టర్ కొరకు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అలాంటి సంతోషం, అలాంటి ఆనందం మన ఇంట్లో మన పిల్లల్ని బట్టి మనకు రావాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రభువునందు మీ పిల్లలకి చెప్పండి, విధేయత నేర్పించండి, బైబిల్ ఏంటో నేర్పించండి, భక్తి ఏంటో నేర్పించండి, ప్రార్థన ఏంటో నేర్పించండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. భూమి మీద ఎక్కువ కాలం మన పిల్లలు ఆరోగ్యంతో బతకాలంటే మళ్ళీ సూత్రం అదే, ప్రభువునందు విధేయత ఉండాలి. చాలామందికి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు ఆరోగ్యాలు ఉంటున్నాయా, మగపిల్లలకు ఆరోగ్యాలు ఉంటున్నాయా? ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడున్న తిల్లుకి, ఇప్పుడున్న విధేయత లేని పిల్లలకి ఈరోజు అనేక ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పిన, పెళ్ళి కాకుండానే వాళ్ళకి గర్భ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటున్నాయి చెప్పండి? ఉండలేదు. ఆరోగ్యాలతో ఉంటున్నారా? పెళ్ళి కాకుండా థైరాయిడ్ అంటున్నారు, పెళ్ళి కాకుండానే స్టమక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, పెళ్ళి కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్. ఏదో పిల్లలు కనేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ, ఇంకా పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ముందే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడపిల్లలు. ఎందుకని అడుగుతున్నాను, ఈ హెల్త్ స్కేల్ కూడా ఎందుకు బాగోట్లేదు? కారణం ఒకటే, జీవితంలో దేవుడు ఉండడు, జీవితంలో విధేయత ఉండదు, జీవితంలో తల్లిదండ్రులు అంటే భయము భక్తి ఉండదు. ఇలాంటివన్నీ లేకపోతే మన ఆరోగ్యం మనకు కలిసి వస్తుందా? మన చదువులు మనకు కలిసి వస్తాయి, మన ఉద్యోగాలు మనకు కలిసి వస్తాయి, ఏవి మనకు కలిసి రావు. కారణం ఏంటి చెప్పినా, అన్నీ రివర్స్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ చెల్లికి, మీ అందరికీ, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, మీకు, మీ అందరికీ చెప్తున్నాను, దేవుడిని తెలుసుకోండి, దేవుని కోసం ఉండండి, దేవుడి ప్రకారం నడవండి, మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వెళ్ళండి, ఏదో ఒక టైంలో చర్చికి వెళ్ళండి, కుటుంబ సమేతంగా వెళ్ళండి. 4 మాటలు ఎందుకు చెప్తున్నారు వినండి. ఆ ప్రభుని గురించి ఎంత బాగా నేర్చుకుంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా రమ్యంగా సౌందర్యంగా ఉంటుంది. అట్టి ధన్యత ఈ బిడ్డకి మీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ప్రతికూలమైన సమయంలో తండ్రి అనుకూలత మాకు దయచేసి వినగలిగే చెవిని, గ్రహించే మనసును తండ్రి ఈ బిడ్డకును తండ్రి వింటున్న వారికి అందరికీ మీరు దయచేసినందుకు మీకు స్తుతులు దేవ. ప్రభు అయిన మీరు అంటే ఏంటో తెలియకపోతే మా వయసులో మేము ఎలా ఉండాలో మాకు తెలియదు తండ్రి, మా తల్లిదండ్రులని ఎలా ప్రేమించాలో మాకు తెలియదు తండ్రి, తోటి యవనస్తులకి తండ్రి ఎలా మేము తండ్రి మాదిరికరంగా ఉండాలి ఏది మాకు తెలియదు. మా తోటి యవనస్తులు మనల్ని పొగడాలన్నా, మా ఊరు మమ్మల్ని పొగడాలన్నా, మా చుట్టూ ఉన్న వారికి మేము సాక్షార్థంగా ఉండాలన్నా, మమ్మల్ని పుట్టించిన ప్రభు ఏంటో మాకు తెలిసినప్పుడే ఉంటామని మీ గ్రంథం ద్వారా సెలవిచ్చారు దేవ. అలా ఎరిగిన ఆడపిల్లలు తండ్రి, సుమారు 3 ఆడపిల్లలు తండ్రి, వాళ్ళెంత చరిత్రలో ఎప్పటికీ మాదిరికరమైన ఆడపిల్లలే దేవ. నిజంగా వాళ్ళ గురించి మేము మాట్లాడుకున్నప్పుడు ఆశ్చర్యం. వాళ్ళ జీవితంలో తండ్రి పెళ్ళి వరకు తండ్రి వాళ్ళకి ఎలాంటి తండ్రి స్నేహాలు కానీ తండ్రి తప్పులు కానీ వారి జీవితంలో లేకుండా తెల్లటి వస్త్రాల్లో వారి జీవితాన్ని తండ్రి కాపాడుకోవడంలో వారికి ఎంత భయభక్తులో, ఎంత తండ్రి వారి పేరెంట్స్కి ఎంత గౌరవప్రదమైన బిడ్డలో తండ్రి. అలాంటి ధన్యకరమైన బిడ్డగా తండ్రి మెచ్యూరిటీలోకి వచ్చిన అమ్మాయిని కూడా తండ్రి ఆశీర్వదించండి, మానసికంగా అభివృద్ధిపరచండి, శారీరకంగా తను బలపరచండి, తన యొక్క తండ్రి జీవితం కుటుంబానికి కలిసి వచ్చే వలియ మొక్కల తండ్రి ఆశీర్వదించండి తండ్రి. నడిపిస్తున్న దైవజనుల్ని, స్థానిక సంఘ కాపరిని, పెద్దలను, ప్రేమించి వచ్చిన వారందరినీ తండ్రి దీవిస్తారని కోరుతూ జరగబోతున్న మిగిలిన భోజన కార్యక్రమంలో కూడా సర్వము సమృద్ధిగా మారుస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.